సో చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల యేసయ్యకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎఫెసియన్స్ చాప్టర్ బైబిల్ స్టడీ చేస్తున్నాము. నేను ప్రభువా సహాయం చేయండి, చూపించండి. రాసినట్టున్నాయి ప్రభావ, నాకున్న జ్ఞానము, నాకున్న పరిమితి సరిపోతాం. నేను ప్రభావ మీ యొక్క బిడ్డని నడిపించడానికి గురించిన ప్రేరణ బట్టి నేను స్థితిస్తున్నాను ప్రభావ. మరి నా మీ బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుతున్నాను. మీరు మాట్లాడండి ప్రభావ, వాటిన సందేహాన్ని తీర్చండి. లేఖనముల ద్వారా ప్రభావ మీరు దయచేసి మాట్లాడండి. ఆ యొక్క అందులో విషయాన్ని మేము తెలుసుకొని మేము ఏమై ఉన్నామో తెలుసుకొని నేను ఆరాధించడానికి, మీరు స్థితించడానికి ప్రభావ. మరి ముందు తెలుసున్నాగా సహాయం చేయండి, ఆత్మచేతనాన్ని నడిపించమని యేసుక్రీస్తున్నాం సన్నిధిని దయచేయండి. ప్రభావ చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జస్ట్ నేను అంటే ఈ రోజుతో నేను ఇది క్లోజ్ చేస్తాను. ఈ టాపిక్ ఒక ఓవర్వ్యూగా నేను వెళ్ళిపోతుంటున్నాను. సో మనందరికి ఆల్రెడీ తెలిసిందే ఇది. క్రిస్టియానిటీ కమ్స్ అండర్ మోనోథిస్టిక్ రిలీజన్స్, అబ్రాహ్మిక్ రిలీజన్స్ అంటారు. కనిపిస్తుంది కదా, ఓకే కదా. జస్ట్ లాస్ట్ టైం ఓవర్వ్యూ తీసుకుంటూ వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి పాలిథిజము. సో మనము ఇది వచ్చేసి ట్రినిటీ కాన్సెప్ట్. ఇది మోడలిస్టిక్ మొనార్కియానిజం అనేది నేను చెప్తూ వచ్చాను. వీళ్ళు బిలీవ్ చేసేది ఏందని అంటే ఏసే త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు ఒక్కరే ఉన్నాడు, అయితే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనేది రూపాల్లో వేరువేరుగా ప్రదర్శించబడతారన్నది. నేను సృష్టికర్త, రక్షకుడు అని చెప్తూ వేరువేరుగా చూపించేది. దానికి బైబిల్ వ్యతిరేకించడం చెప్తా ఉన్నాను. ఏరియానిజంలో ఒకరి నుండి ఒకరు ఉద్భవించినారు అన్నట్టు. గాడ్ ద ఫాదర్ సన్ని క్రియేట్ చేసినట్టు, హోలీ స్పిరిట్ ని క్రియేట్ చేసినట్టు. దేవుడు సృష్టించబడేవాడు కాదు, సృష్టికర్త ఆయన. ఆయన ఎవరు సృష్టించలేరు. అది కూడా తప్పుడు బోధ అని చూపిస్తూ వచ్చాను. తర్వాత ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎఫెసీ 3:14 ఆధారం చేసుకొని మనము ముందుకెళ్తా ఉన్నాం. పరలోకమందును భూమి అందును ప్రతి కుటుంబం, అంటే అక్కడ కుటుంబం ఉంది, ఇక్కడ కూడా కుటుంబం ఉంది. అక్కడ ఉన్న కుటుంబం ఎవరన్నది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మనం నిన్న నుంచి లాస్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కుటుంబం మనకు అందరికీ తెలిసిందే, మనం అందరం కుటుంబం. అక్కడ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఎవరు, అందులో ఎవరెవరు ఉన్నారన్నది మనం ఆదికాండం నుండి తెలుసుకుంటూ వెళ్తున్నాం. అందులో ప్రత్యేకంగా యాహవే, యెహోవా దేవుని గురించి, యాహవే అనే ఫుల్నెస్ అంటే ఉన్నవాడు, ఎగ్జిస్టింగ్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఓకే, ఇవి హెబ్రూ లాంగ్వేజ్ లో వాడిన పదాలు. ఎలోహిమ్, ఎల్ షద్దాయ్, యెహోవా అంటే ఉన్నవాడని, అదోనాయ్, ఎలోయ్. దీనికి తెలుగులో అనువాదం, తెలుగు బైబిల్లో అనువాదం ఎలా ఉంది హెబ్రీ టు తెలుగు. అదేవిధంగా ప్రత్యేకంగా యెహోవా దేవుడు కనిపిస్తాడు మనకి పాత నిబంధనలో. అసలు ఎవరు యెహోవా దేవుడు, ఏమై ఉన్నాడు ఆయన, ఏంటిది? యెహోవా సెలవిస్తున్నాడు, తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షిస్తుంది. యెహోవానే నేనని ఎందుకు వాడట్లే? సో రెండు యెహోవాలు ఎందుకు కనిపిస్తున్నాయి మనకి అనే ఒక ఆలోచన మీద మనం వెళ్తా ఉంటాం. ఇవన్నీ వచనాలు మనము చూసుకున్న అన్నిట్లలో కూడా యెహోవా అన్నది మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా యొద్ద నుండి, అంటే ఇద్దరు యెహోవాలు కనిపిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ. కానీ దేవుడు ఒక్కడే కదా, కానీ ఇక్కడ ఇద్దరుగా కనబడతా ఉంటున్నాడు. ఆ విషయాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆయన మహిమను చూసినందున ఆయన గురించి మాటలు చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచాడు, అంటే దేవుని యొక్క మహిమ. ఉండువాడను అని చెప్పి ఇది యేసు ప్రభు గురించి రాస్తుంది. అల్ఫా ఒమేగా నేనే, ఉండువాడను నేనే అంటున్నాడు. అంటే యెహోవా అంటే ఉన్నవాడు అని అన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఉన్నవాడనే చెప్తున్నాడు ఇక్కడ, అయాం దయాం అని చెప్పి. సో యెహోవా ప్రేమించేవాడు, ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేరు. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడినవాడిని కాదు, నేను పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఇది యేసు ప్రభు చెప్తున్నాను. అప్పుడు ప్రభువు యెహోవాయో ఆయన ఆత్మ నన్ను పంపింది. సో ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ, యెహోవాయో, ఆత్మ, నన్ను, యేసు ప్రభు. సో ముగ్గురు కనిపిస్తున్నారు. ఎందుకని? తర్వాత పరిశుద్ధాత్మ కూడా యెహోవాగా మనం చూస్తూ వచ్చినాం. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములో చూచిరి అని ఇక్కడ చెప్తుంది యెహోవా. కీర్తనల గ్రంథం పాత నిబంధన. అదే హెబ్రీలు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఇట్లా చెప్తున్నాడు,
ఏమని 40 సంవత్సరం నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. ఆ వర్స్ని ఇక్కడ పెట్టారు, రాశారు ఎబ్రిలో కొత్త నిబంధన. కానీ అక్కడ పలుకుతున్న ఆ యెహోవా ఇక్కడ పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. సో ఒకే వర్డ్ని అక్కడ యూజ్ చేయడం చూసాం మనం. ఇదంతా లాస్ట్ వీక్ జీవజలముని గురించి కూడా చెప్తా వచ్చాడు. కడుపులో నుండి జీవజలములు పారను అని బిగ్గరగా చెప్పాను. ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు అని బైబిల్లో రాసింది యోహాను సువార్త. సో ఇర్మియా పాత నిబంధనలో కూడా యెహోవా అను జీవజలము ఊటను నిర్ణయించాడు. అంటే పరిశుద్ధాత్మని యెహోవా అని పాత నిబంధనలో, దాని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ. యెహోవా అనే పేరు యేసు ప్రభుకి చూపిస్తా ఉంది, తండ్రికి చూపిస్తా ఉంది, అట్ ది సేమ్ టైం పరిశుద్ధాత్మకు కూడా చూపిస్తా ఉంటారు. సో యెహోవా 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 మొత్తం ముగ్గురు యెహోవా. ఆత్మ కూడా నిత్యుడగు యెహోవా. అంటే నిత్యుడు అంటే ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు యెహోవా అంటే ఉన్నవాడు అన్నాడు, తండ్రి ఉన్నవాడు అంటున్నా, కుమారుడు ఉన్నవాడు అన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు అంటే ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఒక సింబల్, ఒక 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 కేటగిరీ. యెహోవా అనేది ఇప్పుడు ముగ్గురికి వచ్చింది, మనం బైబిల్ అంతా చూసాం. ఓకే, ఇంకా ఏముంది ట్రినిటీ గురించి మనం చూసుకున్నట్లయితే దూత, దేవదూత. దూత విషయంలో బైబిల్ ఏం చెప్తుందో మనం ఈరోజు చూసుకుందాం. నిర్గమకాండంలో ఒక మాట ఉంది, ఇదిగో త్రోవలు నేను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండు. ఇది ఎప్పుడు సందర్భం తెలుసా? నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సడస్, నిర్గమకాండం. ఇక్కడ మోషేకి యెహోవా దేవుడు చెప్తున్నాడు ఏమన్నానంటే, మిమ్మల్ని నడిపించడానికి నేను ఒక దూతను పంపిస్తాను. దూత అంటే జనరల్గా ఏంది, గాడ్ ఉన్నాడు, దూత ఉన్నాడు. దూతను పంపిస్తా అంటే దూత దేవుడు కాదు కదా, దూత వాళ్ళ మధ్యలో దూతను పంపిస్తాను అంటున్నాడు. దేవుడు కానప్పుడు దూత అనే పదం వాడాడు, కానీ దేవుని లాగా దూతను ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఒక పదం ఉంది, ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధి. దేవునికి సన్నిధి ఉంటుంది, దూతకి ఎందుకు ఉంటుంది? ఆలోచన చేయండి. ఇంకొకటి, జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. ఎవరి మాట? దూత మాట వినాలంట. ఆయన కోపం రేపొద్దంట. దూత కోపం రేపకపోవడం ఏంటి? దూతల కన్నా మనం ఎక్కువ, తెలుసా విషయము? దేవదూతల కన్నా మనం ఎక్కువ. మనం చెప్పినట్టు అవి వింటాయి, కానీ ఆయన మాట మనం వినాలంట. ఆయన కోపం రేపొద్దంట. నీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు, ఆయన శిక్షిస్తాడంట. ఏమైనా అతిక్రమాలు చేస్తే ఆయన శిక్షిస్తాడంట. నా నామం ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. దూత అనొచ్చు కదా ఆయన. అంటే మోషేకి అర్థం కావడం కొరకు దూతాన్ని వాడాడు అక్కడ, కానీ ఆయన ఎవరు? అర్థం చేసుకోండి. అక్కడ దూత అని పాత నిబంధనలో ఉంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? దేవదూత అనుకుంటారు. దేవుడి దూత, దేవుని దూత, యెహోవా దూత అని ఉంటారు. చూసారు చాలాసార్లు, యెహోవా దూత అంటే ఆయనలో ఇంకొకరు ఉన్నారు, బహుళత్వం. దేవునిలో ఇంకొకరు కూడా ఉన్నారు, ఆయన్ని ఈయన పంపిస్తున్నాడు. ఆయనకు సన్నిధి ఉంది, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి, ఆయన కోపం రేపొద్దు. నా నామం ఆయనకు ఉన్నదంట. నా నామమే ఆయన నామం అన్నది. దూత అంటే హెబ్రీలో మలాక్ అన్ ఏంజల్, మెసెంజర్ కదా, మలాక్ అంటారు, అంటే మెసెంజర్ ట్రాన్స్లేషన్ లో. ఇది సందర్భం చెప్పగలుగుతారా? ఆగర్కి నీళ్ళు ఇచ్చింది ఎవరు? దూత. చూచింది ఎవరిని? దూత. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీ గర్భవతి ఎందుకు నీ కుమారుని కానీ ఇతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టు. దూత మాట్లాడుతుంది. దూత ఏమని చెప్తుంది అంటే యెహోవా అని చెప్తుంది. ఈ దూత ఏంది? యెహోవా దూతని. ఇప్పుడు హాగర్ ఎవరిని చూసింది? అయితే దూతని చూసింది. మరియు యెహోవా దూత ఏమని అంటుంది? నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తుంది. దూత ఎట్లా విస్తరింపజేస్తుంది? దేవదూతలకు ఎట్లా శక్తులు ఉంటాయి అన్ని? అంటే దేవుడు దూత రూపంలో కనిపిస్తూ ఉన్నాడు పాత నిబంధనలో. ఇంక యేసుప్రభు రాలే, దూత రూపాలలో అక్కడ ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తున్నాను అంటున్నాడు. దూతకు అధికారం ఉండదు.
అది ఎవరది అంటే హాగరు. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడింది. ఇక్కడ ఎవరికి పేరు పెట్టింది? దూత రూపంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు పాత నిబంధనలో ఉన్న మనుషులకి. ఇప్పుడైతే ఆయన అందరితోనూ కుమారుడిగా వాక్య రూపంలో అందరితో మాట్లాడారు. అప్పుడైతే అందరితో దూత ద్వారా, ప్రవక్త ద్వారా మాట్లాడేవారు. దూత మలాక్. ఈ దూత యెహోవా దూతకి సన్నిధి ఉంది, మాట వినాలంటున్నారు, కోపం రేపొద్దు అంటున్నారు, అతిక్రమం పరిహరింపడు అని అంటున్నాడు. నా నామం ఆయనకున్నదేనా ఈ దూత. ఇది ఎప్పుడు? అప్పుడు వచ్చింది ఎవరు? యెహోవా దూత పరలోకం నుండి అబ్రాహ్మ అని పిలిచాడు కదా. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకు, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకీయవైన తీయలేదు. ఎవరికి? నాకీయవైన తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు, ఇందువలన నాకు కనబడుచున్నదని, నాకు కనబడు అని దూత అంటున్నాడు. అంటే దేవుడు డైరెక్ట్ మాట్లాడడానికి ఎవరెవరు దూతను ఎలా వాడుతున్నాడో చూడండి. ఇది ఎప్పుడు ఎవరు చెప్పండి? ఇది యాకోబు దర్శనం కనిపిస్తుంది. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితో ఆ బేతేలు దేవుడను నేనే అని గుర్తు చేస్తాం. బేతేలు దేవుడు అని ఒక పేరు పెడతాడు అక్కడ యాకోబు దేవునికి ఆ కాలం వచ్చినప్పుడు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నిన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, దూతని ప్రభు అని అంటున్నాడు. అంటే దేవుడు దర్శనంలో దూతలాగా అనిపిస్తున్నాడు. ఎందుకు? ఏ మనుషుడు దేవుణ్ణి చూసి బ్రతికిన వాళ్ళు ఎవరు లేడు. సో మనుషుల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనుష్య రూపంలో కాదు, దూత రూపంలో కనిపిస్తున్నాడు. రైట్. ఇదేంది? యేసు ప్రభుకు ముందు ఇది సందర్భం. మోషే కూడా ఏమైనా ఎలా కనిపించాడు? ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. రైట్. ప్రత్యక్షమైంది. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచిండు. యెహోవా దూత ప్రత్యక్షమైంది, యెహోవా చూసిండంట. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచిండంట. దేవుడు ఉన్నాడు అక్కడ, కానీ మోషేకి దూతలా కనిపిస్తుంది. అది మోషే అట్లనే రాశాడు. ఇది మోషే రాసిన గ్రంథాలు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడాను, అబ్రహాము దేవుడాను, ఇస్సాకు దేవుడాను, యాకోబు దేవుడు. ఆ మూడు నేను మీకు రిఫరెన్స్ చూపించాను. అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి. అంటే ఇస్సాకు అక్కడ పడుకొని ఉన్నాడు బల్లర్పించాడు. ఆ దేవుడినే నేను అని మోషేకి కూడా కనిపిస్తుంది దూతగా. ఇప్పుడు దేవుని వాక్యం. ఇప్పటివరకు దూత అని చూశాను కదా, ఇప్పుడు దేవుని. అంటే నేను ఏం దీన్ని బట్టి ఏం చెప్తానంటే, యెహోవా ముగ్గురుగా కనిపించాడు, యెహోవా దూతగా కూడా ముగ్గురుగా కనిపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవుని వాక్యం అని ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనం నందు వచ్చి, అబ్రాహ్మ భయపడకము, నేను నీకు కీడెమును బహుమానము అత్యధికమే ఇస్తానని చెప్తాను. ఇది అంటే నీకు కీడెము, నేను నీకు బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఇది ఎవరు చెప్తున్నారు? యెహోవా వాక్యం. యెహోవా దేవుడు, యెహోవా దూత, యెహోవా ఆత్మ, యెహోవా వాక్యం. బాలుడైన సమయాలకు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండగా ఆ దినములలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమగుట అరుదు. అప్పటికి యెహోవాను ఎరగకుండాను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా వాక్కు అని అంటే ఆయన మాట, స్వరం, దేవుని స్వరం. అక్కడ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను ఇర్మియాకి, నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించా, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించా. ఎవరు నియమించారంట? వాక్కు, వాక్యము, దేవుని వాక్యం. ఆది అందు వాక్యం. ఆ వాక్యము గర్భములో నిన్ను నిర్మించిందంట, నిన్ను ఎరిగిందంట, మునుపే నిన్ను ప్రతిష్ఠించిందంట, ప్రవక్తగా నియమించిందంట. దేవుని వాక్యం, ఆది అందు ఉన్న వాక్యం.
దేవుని ఆత్మ నన్ను సృజించింది, యోబు అంటున్నాడు. ఇప్పుడు వాక్యం కదా సృజించింది అని చెప్పింది, ఇక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించాను అని చెప్తుంది, పరిశుద్ధాత్మ. ఇట్లుండగా దేవుని కుమారుడు పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అంటే చూడండి, దేవుని కుమారుని పాదములతో తొక్కి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండను పాత్రకించడు. ఇక్కడ ఆత్మను గురించి చెప్తా వస్తున్నాడు, పరిశుద్ధాత్మ. వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ కూడా. ఇక్కడ దేవుని వాక్యము, దేవుని ఆత్మ సృష్టిలో భాగం ఎలా ఉంది? ఇది ఎవరు చెప్పండి? బెత్లెహేం ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామం. ఈ బెత్లెహేం అనేది గ్రామం, స్వల్పమైన గ్రామం. నా కొరకు ఇజ్రాయెల్ని ఏలపోవాడు నీలో నుండి వచ్చినాడు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అవుతుండే. ఆయన అక్కడ నుండి వస్తాడంట. ఆయన కొత్త కాదంట, పురాతన కాలం నుండి ఉన్నాడంట. ఆయన ప్రత్యక్షం అవుతా వస్తా ఉన్నాడంట, దూతగా, వాక్యంగా, మళ్ళీ కొన్నిసార్లు ఆత్మ. అర్థమవుతా వస్తుందా? రక్తంలో ముంచబడిన వస్త్రంలో ఆయన ధరించుకొని ఉండేది, ప్రకటన. మరియు దేవుని వాక్యం అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. యెహోవా అన్నాడు, దేవుని వాక్యం అని ఒక ఆయన ఉన్నారు, దేవుని ఆత్మ ఇంకొక ఆయన. యెహోవా వాక్యం మాత్రం మొదటి నుండి ప్రత్యక్షం అవుతా ఉందంట, రకరకాల దూతగా, వాక్యంగా, ఇంకొకటి ఆత్మగా. రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుండగా ఆకాశం ఎగురుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిన ప్రవేశించాడు. మనుష్య కుమారుడు వచ్చిండంట, వృద్ధుడగు దేవుడు అంట పరలోకంలో. ఇది దానియేలు దర్శనం. అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర సన్నిధిలోనికి ప్రభు అయిన యేసు మనుష్య రూపంలో వెళ్ళాడంట. పరలోకంలో దేవుడు మనుష్య రూపంలోకి వెళ్తున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ ఆశిస్తాను ఇది ఏంటి అన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసు ప్రభు మొదటి నుండి దేవుడు అయితే ఆయనకి ఎందుకు సర్వాధికారం ఇవ్వబడింది? ఇక్కడ ఏమవుతుందనంటే, తండ్రి అయిన దేవుడు అధికారం కుమారుడికి కూడా ఉంది. కానీ ఇక్కడ అధికారం కుమారుడు ఏ రూపంలో ఉన్నాడు? మనుషుని కుమారుని పోలినవాడు. దేవునికి మనుష్య రూపం లేదు. దేవుడు ఆత్మస్వరూపం, వాక్యస్వరూపం. ఆది నుండి వాక్యము ఉంటాడు, శబ్దంగా ఉంటాడు, ఇంకా ఏంది, ఆత్మస్వరూపంగా ఉంటాడు. అది దేవుని రూపం. కానీ దేవునికి మనుష్య రూపం వచ్చేసింది ఎప్పుడు? యేసు ప్రభు వచ్చింది. దాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు? ఆది సంభూతుడయ్యాడు. చూపిస్తాను నెక్స్ట్. మృతుల్లో నుండి యేసు, ఇక్కడ చూడండి, ఇక్కడనేమో తండ్రి తగ్గించేసుకొని అధికారం ఇచ్చేసిండు కుమారునికి. కుమారుడు ఆల్రెడీ అధికారం ఉంది ఆయనకి, కానీ మనుష్య రూపంలో వచ్చిన కుమారుడిగా వచ్చిన వ్యక్తికి అధికారం మళ్ళీ ఇచ్చారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన అంతకు ముందుకు ఆయనకి శరీరం లేదు. యేసుప్రభు ఒక దగ్గర ఏమన్నా ఉంటుందంటే, నీవు నాకు శరీరాన్ని అమర్చితివి, నువ్వు నాకు శరీరాన్ని అమర్చి నన్ను పంపిస్తుంది, అప్పుడు నువ్వు నాకు తండ్రి అయ్యావు, నేను నీకు కుమారుడు. అసలు దేవుడు ముగ్గురు ఒకే దేవుడు అని అన్నప్పుడు ఆయన తండ్రి కుమారుడు అని ఎందుకు వాడుతున్నారు పదము? అంతకు ముందుకు వాళ్ళు తండ్రి కుమారుడు కాదు, ప్రభువు ఆత్మ, అంతే. వాళ్ళ దేవుడు ముగ్గురులో దైవత్వ లక్షణాలున్న ఒకే దేవుడు ఆయన. కానీ ఒక ప్రభువు భూమి మీద మనుష్యుడిగా జన్మించడానికి వీళ్ళు ముగ్గురు ఒక కోఆర్డినేషన్ అయ్యారు. ఇది ఎట్లా ఉందనంటే, ఇట్స్ ఎ ప్లాన్. మనుషులు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు, జగత్తులో ఇసుకంత రేణువైనను పుట్టక మునుపు ఆయన ఏం చేశాడు? ప్రణాళిక వేసుకున్నాడు. ఏమని? క్రీస్తులో నిర్మిస్తాను నేను అన్ని. దేంట్లో? క్రీస్తులో నిర్మిస్తాను. పాపము జగతి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో నియమించిన. ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు తీసుకున్నారు. ఒకరు ఆత్మగా, ఒకరు తండ్రి అయిన దేవుడిగా, కుమారుడు. శిలువ మరణానికి కుమారుడు
సెలెక్ట్ చేయబడింది. కాబట్టి నువ్వు మనుష్య రూపంలోకి వెళ్ళాలి. మరి మనుష్య రూపంలో నాకు శరీరాన్ని ఎలా ఇస్తారు? నేను దేవుని కదా, శరీరాన్ని నేను అమర్చుతాను. నువ్వు అమర్చినప్పుడు నువ్వేమవుతావు? తండ్రి అవుతావు. ఈయనేమవుతాడు? భూమి మీద కుమారుడు అవుతాడు. అందుకే కుమారుడు బ్యాప్టిజం తీసుకొని లేచినప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి, ఈయన ఏది చెప్తా తినుడు. ఎందుకు తెలుసా? తండ్రి ఆ రూపం, మనుష్య రూపం లేకుండా ఉన్న నన్ను మీరు ఎవరు చూడలేరు. మనుషులు ఎప్పటికీ రాలేదు ఇంకా దేవుని దగ్గర, అసాధ్యం అది. రావాలంటే యేసు ప్రభు ద్వారానే రావాలి, త్రూ జీసస్ క్రైస్ట్ రావాలి. మరి జీసస్ క్రైస్ట్ ఏమవ్వాలి? మనుష్య రూపంలో రావాలి. రైట్? ఇప్పుడు ఇక్కడ అన్ని చీమలు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ గా చీమలు వెళ్తున్నాయి. ఇది క్రాస్ అయితే చీమలు కింద పడిపోతాయి. నేను ఇక్కడ ఉన్నా, నేను చెప్తా చీమలు కిందికి వెళ్ళకండి, పడిపోతాయి. చీమలు కిందికి వెళ్ళకండి, దానికి అర్థమవుతా? కనీసం కన్నులతో నన్ను మొత్తం నా రూపాన్ని చూడగలుగుతా? నా చెయ్యో చిట్కనేలో ఘోరం కనిపిస్తుంది దాని కళ్ళకి, నా రూపం కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు దానికి అర్థం కావాలంటే నేనేం చేయాలి? నా దగ్గర శక్తి ఉంటే నేను చీమలాగా మారాలి. అక్కడికి వెళ్ళి ఆపోజిట్ ఉన్నది అక్కడికి వెళ్ళకండి, అడ్డుపడాలి. నేను వెళ్ళి అడ్డుపడతాను. నేను అందులో పోతే చనిపోతారు, వద్దు అని. వాళ్ళు వినలేదనుకో, నేనే పోయి చనిపోయి కింద పడిపోయి మళ్ళీ నాకు శక్తి ఉంది కదా, నేను తిరిగి లేచొచ్చి చెప్తాను. మీ కళ్ళ ముందర నేను దుర్గేశాను కదా, నేను మళ్ళీ లేచాను, చూసావా? కాబట్టి ఇక్కడికి వెళ్ళకండి. అవునా, నీకు అన్ని తెలుసు తండ్రి ఉన్నాడు పైన, ఆయనకు అన్ని తెలుసు. ఆయన నన్ను పంపించాడు, నాకు ఈ చీమలాగా రూపం వేసి పంపించాడు. మీరు నా మాట వినండి. నేను మళ్ళీ నేను ఎట్లయితే పడిపోయి లేచినా మీరు కూడా మరి పడిపోయి లేస్తారా? ఒక పరలోకంలో మనం అందరం ఉంటామా? ఇప్పుడు నేను ఆరోహణం అవుతున్నా అని చెప్పి ఆ చీమ అలానే వెళ్ళిపోయి తండ్రి దగ్గరకు వచ్చి కృపార్జన. అదేనా? మీకు అర్థం కావడానికి అట్లా చెప్తున్నాను. మనుషుల మైండ్ దేవుని అర్థం చేసుకునే స్థాయి కాదు. అదేనా? నేను ఈ బాటిల్ని తయారు చేశానంటే ఆ బాటిల్ బయట సంగతి బాటిల్కి తెలియదు. అదేనా? మీరు ఒక చిలుకని తీసుకురండి, పుట్టినప్పుడు చిలుకని, దాన్ని తీసుకొచ్చి పంజరం లేయండి. అది పెరిగి అన్ననే పెద్దగా చిలుక ముసలి అయిపోయేంత వరకు పంజరంలో ఉందనుకో, దాని పంజరం నుండి బయటికి తీసుకొస్తే దానికి ఏమి తెలియదు, ఏం తెలియదు. ఎగరడం కూడా రాదు దానికి, ఎగరడం రాదు. ఇంకో అసలు నన్ను ఎవరైతే బంధించారో ఆ వ్యక్తి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరనుకుంటాను. ఎందుకు? దాని జ్ఞానాన్ని ఏం చేశాను? లిమిట్ చేశా, బంధించా జ్ఞానాన్ని. ఈ బంధించిన దాంట్లో నుండి అది బయటికి తెలియదు. దానికి బయట ఉంది ప్రపంచం కానీ దానికి తెలియదు కదా. అలానే దేవుడు మనల్ని నిర్మించినాడు, ఒక దాంట్లో నిర్మించినాడు, వాళ్ళు పుట్టించాడు. దీనికి బియాండ్ గా ఉండేదే దేవుడు. ఆయన నువ్వు లోపల నువ్వు ఎంత తిరిగినా దీని లోపలనే తిరుగుతావు కానీ బయటికి రాలేవు. బయటకు వస్తేనే నీకు ఆయన ఎవరు అర్థమవు. బయటికి నువ్వు రాలేవు, బయటకు వస్తే చనిపోయినప్పుడే. కాబట్టి దేవుడే ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడే ఈ లోకంలోనికి వచ్చి మనుషులతో మాట్లాడి ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పటి వరకు తిరిగి లేచిన ఒక్కడని ఉన్నాడా? లేదు. రేపు పరలోకంలో మీరు దేవుణ్ణి చూస్తే యేసు ప్రభునే చూస్తాం. తండ్రి అయినా ఆయనలోనే చూస్తాము, పరిశుద్ధాత్మ అయినా ఆయనలోనే చూస్తాం. మనుష్య రూపంలో ఉంటాడు ఆయన, మనుషుల కొరకు వచ్చాడు ఆయన. అందుకే తండ్రిని ఎవరు చూడలే, నేను తప్ప. మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూస్తాను. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. చూసారా? యేసు ప్రభుని శరీరం దాల్చి తండ్రి పంపించాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేపింది ఎవరంట? పరిశుద్ధ. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఇక్కడ. కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నారు. ఒక దగ్గర ప్రార్థన చేస్తారు దర్శనంతో, నేను ఇప్పుడు మరణం అయిపోతున్నాను తండ్రి, నేను ఒక ప్రార్థన చేస్తాను. ఏంటంటే, నేను భూమి మీదకి రాక మునుపు నీ దగ్గర ఉన్నాను కదా, అప్పుడు నీ దగ్గర నాకు మహిమ ఉంది. ఏదైతే ఆ మహిమ ఉందో అది నాకు మళ్ళీ ఇవ్వు అని అడుగుతాడు. దేవుడు మహిమ స్వరూపి, మహిమను కోరుకుంటాడు. యేసు ప్రభు కూడా మహిమను కోరుకుంటున్నాడు. అంతకుముందుకు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు మళ్ళా తిరిగి ఇవ్వు అని చెప్పి చనిపోయే ముందు ప్రార్థన చేస్తాడు. అంటే ఈయన మహిమ కోరుకునేవాడు. అధికారం మళ్ళా మొత్తం అధికారం తండ్రి తగ్గించుకున్నాడు, కుమారునికి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు తగ్గించుకున్నాడు, కుమారుని కొరకు పని చేస్తున్నాడు. అయితే ఆ దినమును గురించి గడియను గురించి నా తండ్రికి మాత్రమే ప్లాన్ అర్థమవుతుందా? అధికారం కుమారునికి ఇచ్చేలాగా
కుమారుడిని తిరిగి లేపేందుకు అధికారం ఆత్మకి ఇచ్చాడు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు ఒక్కొక్క విషయంలో, రైట్. నెక్స్ట్ ఏమైపోయింది, మళ్ళీ యేసుప్రభు తిరిగి వస్తాడు ఒక రోజు. ఏ టైంకి వస్తాడో నువ్వు తీసుకో. ముగ్గురు కూర్చొని ఒక కమిటీ ఫామ్ చేసుకున్నారు అక్కడ. ఓకేనా, నేను శిలో మరణానికి వెళ్తా, వెళ్ళి తిరిగి లేస్తే నువ్వు నాకు సర్వాధికారం ఇచ్చేసి నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు మరణించినప్పుడు నేను తిరిగి లేపేది నేను అని ఆత్మ. ఓకే, మరి నేను తిరిగి ఎప్పుడు రావాలి? నువ్వు మనిషి కుమారుడు కదా, నువ్వు తీసుకోకాలి, నేను తీసుకుంటా తండ్రిని. ఆ గడి అయినా ఆ సమయం అయినా నీకు తెలియదు, ఒక్కరికి తెలియకూడదు. నా దగ్గర సీక్రెట్ అయిపోయి యేసుప్రభు ఎప్పుడు వస్తారు ఎవరు తెలుసు? ఇక్కడ ఏమన్నా ఉంది, ఆ గడియ గురించి అయినా ఆ దినమును గురించి అయినాను గడియ గురించి అయినా తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. కుమారుడు అంటే యేసుప్రభు కూడా నేను ఆ టైమింగ్ నేను అసలు ఫాలో కాను. ఇప్పుడు ఏంటంటే తండ్రి ఎప్పుడు పోమన్నాడో అప్పుడు వచ్చేస్తారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లేకుండా తిరిగి లేచింది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చూడండి. అయిపోయిందా, ఆరోహణమే వెళ్ళిపోయింది యేసుప్రభు. వెళ్ళిపోయి అక్కడ ఏమైపోయింది, మళ్ళా నేను సెకండ్ కమింగ్, జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఉందా అది యేసుప్రభు కూడా తెలియదు, తండ్రి చేతిలో పెట్టేసి. చాలా సీక్రెట్. ఇప్పుడు తండ్రి ఎప్పుడు పొమ్మంటే అప్పుడు వెళ్తారు ఆయన. అంటే టాస్క్స్ డివైడ్ చేసుకొని వర్క్ చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన యేసుప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకోనని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తగ్గించుకుంటాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోవచ్చు. నీకోసం నాకోసం దేవుడు తగ్గించుకున్నాడు, మహిమను తగ్గించుకున్నాడు, శక్తిని తగ్గించుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు. అవన్నీ వదులుకొని మనుష్య రూపంలోకి వచ్చేసింది. ఇంత ఛాలెంజ్ చేసి తండ్రి అయిన దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? అధికారం మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఇక పరలోకంలోకి వస్తే నన్ను కాదు, వాళ్ళు నిన్నే చూసి నేను మయంపరుస్తాను. నిన్ను మయంపరిస్తే నన్ను మయంపరిచినట్టే కదా. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది యేసుప్రభు అడుగుతున్నాడు. వాళ్ళని అడిగితే ఆయన ఎవరు కుమారుడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారంట. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చున్నావు అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు యేసుప్రభు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు. వాళ్ళు ఏమని అంటున్నారంటే నువ్వు డేవిడ్ సన్, దావీదు కుమారుడమే అని అంటున్నారు. అవునా? దావీదు కీర్తన ఒకటి ఉంది తెలుసా మీకు అని అడిగింది. ఏంటిది అని అంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు, దావీదు ఆయనని ప్రభు అని ఆత్మ వలన ఎట్లా చెప్తున్నాడు? ఆత్మతో రాశాడు కదా, దేవుడే దావీదుతో రాపించాడు కదా ప్రభువు నా ప్రభు అని. అయితే ఇది క్వశ్చన్ చేస్తున్నాడు యేసు ప్రభు. ఇది కొత్త నిబంధన ఉంది, మత్తయి సువార్త 22, ఎవ్వరికి తెలియదు కొన్నిసార్లు వచనాలు తీసి చూసుకోండి. 22, 41, 46లో ఆయనే ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభు. ఏమని? దావీదు ఆయనని ప్రభు అని ఆత్మ వలన ఎట్లా చెప్తున్నాడు? దావీదు ఆయనని ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగో అతనికి కుమారుడు అగును? దేవుని కుమారుడు అంటున్నారు కదా, కానీ దావీదు ప్రభు అంటున్నాడు కదా, మరి కుమారుడు ఎట్లా అవుతారు అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు. వారిని అడగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినం నుండి ఎవరు ఆయన ఒక ప్రశ్న అయినా అడగతగింటారు. అంటే ఒక క్వశ్చన్ వదిలేసుకున్నాడు యేసు ప్రభు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు? కుమారుడు అని అన్నారు. మరి దావీదేమో ప్రభువు నా ప్రభుత్వం అని అన్నాడు. ప్రభు కుమారుడు ఎట్లా అవుతారు మీకు ఏమైనా తెలుసా దాని గురించి అని అడిగాడు. జస్ట్ ఒక క్లూ ఇచ్చాడు, డైరెక్ట్ చెప్పలే. ప్రభు ఇండైరెక్ట్ చెప్తుంది. ఎవరికి ఆన్సర్ తెలియదు, అందరూ నోరు మూసుకొని ఉన్నారు. వీళ్ళకి ఇది ఎప్పుడు బయలుపరచబడ్డది? ఈ శిష్యులకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆ ప్రభువే యేసు ప్రభువు, ఆయనే కుమారుడు ఎట్లా అయ్యాడన్నారు. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చినాక అర్థమైంది. అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు. ఇది చూడండి, కుమారుడు అనడానికి కన్యక యుద్ధకు ఒక దూత వస్తుంది. వచ్చి దేవుడు ఏం చెప్పిండో అది చెప్తుంది. ఈ దూత దేవుని దూత కాదు, ఇది దేవదూత. ఏంజల్ వచ్చింది. ఏంజల్ చేసే పని ఏంది? ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోద్ది. ఇక్కడ చూడండి ఉదాహరణ, దూతకి దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. కన్యక యుద్ధకు దేవుని చేత పంపాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము,
ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటని ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించుకొని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఈయన ఏం చేసిండు? లెటర్ పట్టుకొచ్చాడు. ఇక్కడ ఎక్కడ కూడా దూత ఏమనింది? నేను నీ గర్భంలోకి వస్తానంటుందా? పోనీ దూత నేనే నా కుమారుడు అవుతాడు అని చెప్పుందా? ఏమని రాసింది అక్కడ? సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంతకు ముందుకు అనబడలే అట్లా కుమారుడిగా. ఆయన దేవునితో సమానుడు. దేవుడు భూమి మీదకి మనిషి రూపంలో నీ కడుపులో పుడుతున్నాడు మరియమ్మ. ఆయన ఆయనకి యేసని పేరు పెట్టు. ఆయన ఏమని అంటాడు? గొప్పవాడై సర్వోన్నతుడికి కుమారుడు అనబడతాడు. ఎందుకు? మనిషి రూపంలోకి వచ్చాడు కాబట్టి కుమారుడు అనబడతాడు. అంతకు ముందుగా ఆయన కుమారుడు. ఎవరైనా హిందూస్ కానీ వీళ్ళని క్వశ్చన్ చేస్తారు కదా, దేవుడికి కుమారుడు కదా ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? ఆయన దేవుడు కుమారుడు అనబడ్డాడు, మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి. ఆయన రాకమునుపు ఏ మహిమలో ఉన్నాడు? దేవుడు. అందుకు యోహాను సువార్త చెప్పింది, ఆయన అది అందు వాక్యమై ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, శరీరాన్ని దాల్చుకొని వచ్చింది వాక్యము, అప్పుడు కుమారుడు అయ్యండు. మరి ఆయన తల్లి ఏది తండ్రి ఏంటంటే నీ బుర్ర తల్లిదండ్రులకి కుమారుడు అనే దగ్గర ఉంది నీ బుర్ర, కానీ దేవుని బుర్ర అంతగా బియాండ్ ఉంది. అక్కడ ఏమని ఉంటది? ఆయన ఎట్లా కుమారుడు అయిందనంటే దూత వచ్చి చెప్తుంది కదా, చెప్పినప్పుడు ఏమంటాడు? నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగ జరుగుతుందని వాళ్ళు అదే అంటారు. దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనడు. ఎట్లా పుట్టిండు అని అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో అపవిత్రత్వం ఉండదు. ఓకేనా? అంటే మరియమ్మ గర్భంలో పురుషుని యొక్క కణం ఏదైతే జరగాలో అది దేవుని కణంగా అక్కడ ఏర్పరచబడింది. అంటే సెక్షువల్ అనేది ఇక్కడ జరగలే, అలా జరగలే. కుమారుడు పుట్టడానికి కారణం దేవుని శక్తి ద్వారా గర్భం దాల్చింది. ఇది ఎలా దాల్చింది, ఎలా జరిగింది అని అంటే, గర్భం లేనప్పుడు అబ్రాహాము సారాకి ఎలా కుమారుడు వచ్చాడు? గర్భము లేదు సారాకి, ఎట్లా వచ్చింది? కొంతమందికి ఇప్పటికి కూడా చెప్తారు గర్భసంచే ఉండదు కానీ కుమారుడు పిల్లలు పుడతారు. ఎట్లా ఫామ్ అయిపోయింది వచ్చేది? ముసలోళ్ళకి పిల్లలు ఎట్లా పుట్టిండ్రు వచ్చు? జకర్యాకి ఇంకా అలాగే యోహాను పుడతారు, బాప్తిజం ఇచ్చి యోహాను. అంత ముసలోళ్ళకి ఎట్లా పుట్టిండ్రు వచ్చు? గాడికి అసాధ్యమైంది లేదు. కాబట్టి యేసు ప్రభుకి ఒక శరీరాన్ని అమర్చి ఆయన గర్భంలో, తల్లి గర్భంలో పెట్టి ఒక స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భంలో యేసు ప్రభు శరీరాన్ని దాల్చి ఆయన పంపించిండ్రు కిందికి. ఎవరెవరు? పరిశుద్ధాత్మ, సర్వోన్నతుడు అయిన దేవుడు. వాళ్ళిద్దరు కలిసి ఆయన పంపించారు. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, యేసు ప్రభు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? ఆయన చూడండి, దేవుడు మనిషిలా రాగలడు, దేవుడు దూదలా రాగలడు, దేవుడు చీమలాగా రాగలడు, దేవుడు జంతువులా రాగలడు, కానీ అలాగే ఉండిపోడు. వచ్చాడు కదా మనిషిలాగానో చీమలాగానో లేకపోతే దూతలాగానో వచ్చి పనేదో చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి దాన్ని మీరు పూజించకూడదు, రైట్? కానీ ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు మనిషిలాగా వచ్చి వెళ్ళలే, బై బర్తే మనిషిలాగా పుట్టాడు. ఇది మిరాకిల్. దేవుడిలో ఉన్న మిరాకిల్ ఏం తెలుసా? జన్మించాడు, అవతరించలే. అవతరం అని అంటే దేవుడు మనిషి రూపంలో అలా ప్రత్యక్షమైపోయి పని చేసేసి వెళ్ళిపోతాడు. అట్లా కూడా జరిగినాయి బైబిల్లో కొన్ని సందర్భాలు. బట్ అంటే యవనస్తుడిగా ఒక 30 ఏజ్ ఉన్న వ్యక్తిలాగా వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ అలా జరగలే, శిశువుగా జన్మించాడు. చిన్న పిల్లగా తల్లి గర్భంలో ఒక మనిషి ఎట్లా పుడతాడో అట్లా దేవుడు పుట్టాడు. తల్లి కడుపులో దేవుడు తల్లి కడుపులో పుట్టి మనిషిలాగా చిన్నపిల్లగాళ్ళ పాకడం, చిన్నపిల్లగాళ్ళలాగా అల్లరి చేయడం, చిన్నపిల్లగాళ్ళలాగా లేచి నడవడం, పాలు తాగడం. తల్లి పాలు తాగాడు యేసు ప్రభు, తాగాడు. తాగడం ఉందా? ఉంది బైబిల్లో. సో అంత మనుషులు ఎలా ఉంటారు? మనుషులు. అందుకే జీసస్ క్రైస్ట్ ఈస్ 100% హ్యూమన్. జీసస్ క్రైస్ట్ ఈస్ 100% హ్యూమన్, 100% గాడ్. ఎవరికి లేదు, నేను మనిషిని, నాలాగే యేసు ప్రభు కాదు అని నువ్వు అనలేవు. ఎందుకంటే ఆయన 100% మనిషి.
దేవుడు వచ్చి నేను 100% గాడ్, యేసు ప్రభు కాదన్నట్టు కుదరదు. ఆయన 100% గాడ్. ఇలాంటి విచిత్రమైనదే రహస్యం. ఇది మర్మము. సువార్తను గూర్చిన మర్మం ఇది. దేవుడేంటి, మనుషుల రూపంలో పుట్టడం ఏంటి కదా, అదే మర్మం. సో యేసు ప్రభువు మనుష్య రూపంలో పుట్టి ఇటు 100% హ్యూమన్ లానే బ్రతికాడు. ఆయనకి చెంప వస్తుంది, ఆయనకి ఆకలి వేస్తుంది, ఆయనకి దాహం వేస్తుంది, ఆయన కొడితే దెబ్బ తగులుతుంది, ఆయన చంపేస్తే చనిపోతాడు, అన్ని జరిగాయి. ఆయన ఎందుకు తిరిగి లేస్తాడు అని దేవుడు కాబట్టి. ఆయనలో ఇంకో కోణం ఉంది, 100% గాడ్. మనకు 100% హ్యూమన్ ఉంది, 100% గాడ్ లేదు. మనకు చచ్చిపోతే అడ్డవుతుంది. ఆయనకు 100% గాడ్ అని ప్రూఫ్ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, మహిమ శరీరంతో వచ్చాడు. ఎట్లా నేను చిన్న పిల్లగాళ్ళలాగా పుట్టి పెద్దగా చనిపోయి మళ్ళా మహిమ శరీరంతో వచ్చినప్పుడు ఈ గోడ కూడా నన్ను ఆపలే, గోడలో నుండి బయటకు వచ్చేసి అది మహిమ శరీరం. నేను ఏది చేశానో అది మీరు చేస్తాను. నెక్స్ట్ ఆ కౌంట్ డౌన్ మీకే. మీరు కూడా చిన్నపిల్లలా పుట్టారా? పుట్టారు, పాకారు, చేశారు. అయితే మీరు చచ్చిపోయి మళ్ళీ పుట్టండి నా కోసం. చేసుకో అంటారు, చచ్చిపోయి మళ్ళీ పుట్టండి, నేను మీకు మీరు మీరు నా కుమారులు అనబడతారు. ఒకడు తిరిగి జన్మిస్తే గానీ నా రాజ్యంలో ప్రవేశించారు. పరిశుద్ధ ఆత్మ ద్వారా వాడు చనిపోయి తిరిగి లేవాలి. దట్ ఈస్ కాల్డ్ బాప్టిజం. అలా చనిపోయి వాడు తిరిగి లేవాలి. ఆత్మ ద్వారా ఇంకొక జన్మ శిశువులాగా ఆయనతో నడవాలి, చేయాలి. యేసు ప్రభు వాక్యం చదవాలి, ఆయన ఎవరు అర్థం చేసుకోవాలి. ఒక దినాన మళ్ళీ చనిపోతాం కదా, యేసు ప్రభు ఎట్లా లేచాడు అట్లనే లేస్తాం. మనకు కూడా ఏముంటది, శరీరం ఉంటది. ఈ శరీరము ఇప్పుడున్న శరీరం లాంటిది కాదు, కనిపించడానికి ఇలానే ఉంటది. దీపక్ ఎలా ఉంటాడు, ఇట్లనే ఉంటాడు. అప్పుడు కూడా అలాగనే, అప్పుడు కూడా చిన్నగా లేదా, యవనంగా లేడా నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, ఈ శరీరం మహిమ కలిగినటువంటి శరీరం. తెల్లగమ్మంటే తెల్లగైపోతుంది, నల్లగమ్మంటే నల్లగైపోతుంది. ఏర్ ఇట్లా కావాలంటే ఏర్ ఇట్లా అయిపోతుంది. ఇళ్ళకి వెళ్ళి అందులోకి వెళ్ళిపోతానంటే గోడలకి వెళ్ళి వెళ్ళిపోతుంది. ఫ్రూట్ చిన్న చెట్టు ఉంది అనుకో, పెద్ద చెట్టు దానంటే పెద్ద చెట్టు అయిపోతుంది. మామిడి పనులు అన్ని తీసుకురాలంటే తీసుకొస్తుంది, తినేసి ఎంత తిన్నా గ్యాస్ రాదు, లావు రావు, తిన్నగానే ఉంటావు, అవసరం లేదు. అలాంటి శరీరం మహిమ శరీరం. పరలోకాన్ని అనుభవించాలంటే శరీరం కావాలి. ఆ శరీరం ఇస్తాడు దేవుడు, మహిమ శరీరంతో ఉంది. మనం యేసు ప్రభు దగ్గరికి అక్కడికి వెళ్తే, తండ్రి దగ్గరికి వెళ్తే అందరు యేసు ప్రభు లాగా కనపడతారు. ఎవరు పాపం చేసినాడు, ఒకరు పాపం, అందరు యేసు ప్రభు రక్తాలు కడబడిన వాళ్ళు అలా. ఇది ఒక ఫార్ములా, దేవుడు నిర్ణయించుకున్న ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఫార్ములా. ఎవరికి అర్థం కాదు, ఎవరు ఆత్మచేత తిరిగి జన్మిస్తారో వాళ్ళకి అర్థం. అందుకు ఆయన కుమారుడుగా ఉన్నాడు. ఇది చూడండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆదేందు వాక్యం, ఆ వాక్యం శరీరధారియే కృపాసత్య సంపూర్ణంగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. యేసు క్రీస్తు శరీరంను బట్టి దావీదు సంతానమును గాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడింది. ఇది ఒక ప్రాజెక్ట్ చేశారు ముగ్గురు కలిసి, ఒక ప్రయోగం చేశారు భూమి మీద. యేసుక్రీస్తుని మధ్యలో పెట్టి ఒక ప్రయోగం చేశారు, ఒక ప్రాజెక్ట్ చేసి సక్సెస్ఫుల్ చేశారు ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో మనం అందరం ఉన్నాం. ఇది విన్నారా? మార్కు సువార్తలో ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలు అన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడుగుతా. అందుకు యేసు ప్రభు అంటాడు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, ఇది వినండి, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఇక్కడ మీకు అందరికి క్వశ్చన్ వస్తుంది. ముగ్గురు అని చెప్పుకుంటూ వచ్చినా, మరి దీన్ని ఏం చేస్తావు ఈ వాక్యాన్ని? యేసు ప్రభు అన్నాడు, తన నోటితో అంటున్నాడు. యేసు ప్రభు అబద్ధం ఆడాడు. మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, అంటే ద్వితీయం కానివాడు. ఇద్దరు ఉండరు, ఒక్కడే దేవుడు, ఇద్దరు దేవుళ్ళు లేరు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మరి నువ్వు 3 అని ఎందుకు చెప్పావు? ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇది ఉంది, 6:4. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఓకేనా? ఇది ఎందులో ఉంది? ద్వితీయోపదేశ కాండము 6:4. గో టు హెబ్రూ బైబుల్.
డిటరానమీ 6:4. అదేనా, నేను ఏమైనా రాంగ్ చూపిస్తున్నాను? ఓకే, ఇప్పుడు నేను చదువుతాను చూడండి. తెలుసు కదా, హిబ్రూ రివర్స్ లో చదువుతాను. ఇలా చదవం, ఇలా చదువుతాం. షమా యే ఇజ్రాయెల్ యహవే ఎలోహిం యహవే ఎఖాద్. అర్థమైందా? షమా ఇజ్రాయెల్, ఇజ్రాయేలు వినుము, యహవే మన దేవుడైన యెహోవా. దేవుడు అని అంటే ఎలోహిం, ఎలోహిం యహవే, యహవే ఎఖాద్ అద్వితీయ దేవుడు. ఎలోహిం అంటే దేవుడు, యహవే దేవుని పేరు, ఉన్నవాడు, ఒకడే. ఎఖాద్ ఈజ్ వన్. దేవుడు ఎంతమంది? ఒకడే దేవుడు. మరి యెహోవా 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 ఎవరు? యెహోవా దూత ఎవరు? యెహోవా వాక్యం ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? ఎఖాదన్ అనే పదాన్ని హెబ్రూలో రాశాడు, ఇక్కడనేమో ద్వితీయం కానివాడు ఒక్కడే అని తెలుగులో రాశాడు. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇప్పుడు చూడండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటి, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు? బాబేల్ గోపురం కడతారు కదా, అక్కడ దేవుడు జనం ఒకటే అని అంటున్నాడు. మళ్ళీ చదవండి. జనము ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మరి ఒకటే అని ఎందుకు ఉంది? ఓకే, భాష ఒకటే అంటే వాళ్ళందరికీ ఒకటే భాష. ఇది ఆదికాండం 11:6. ఓకేనా? ఎఖాద్ అని అంటే 1. ఆదికాండం జెనసిస్ 11:6 ఒకటే అని ఉన్న దగ్గర ఇక్కడికి వచ్చిన ఎఖాద్ 1 ఇది. కానీ ఎంతమంది ఉన్నారు? చాలా మందిని ఎట్లా రీప్రజెంట్ చేస్తున్నాడు? ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్, ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. ఒకటి ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గర. ఏమైంది అంటే, అన్న 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 వాళ్ళిద్దరు ఒకటే నన్ను కొట్టారు. ఎంతమంది ఉన్నారు? కానీ వీడు ఎలా చెప్తున్నాడు? వీడిని కొట్టడం కొరకు వాళ్ళిద్దరు ఏమయ్యారు? దేవుడు ఒక్కడే, దేవుడు అనేవాడు ఒక్కడే, కానీ ఆయనలో బహుళత్వం ఉంది. దాన్ని ఎఖాద్ అని హెబ్రీలో రాయబడింది. మరి చూడండి, ఆదికాండం 22:10. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుతీయక ఈ కార్యం చేసినందున. ఇది ఎప్పుడు జరిగింది? అబ్రహాము ఉంటాడు కదా, కుమారుణ్ణి బలార్పించడానికి ఇచ్చాడు కదా, అప్పుడు నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు ఇస్తున్నావు అని అంటాడు. గుర్తుందా? యెహోవా దేవుడు, నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలి ఇస్తున్నావు. ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒక్కడే వ్యక్తి ఉన్నాడు, ఒక్కడే అన్నాడు. హెబ్రీలోకి వెళ్దాం, ఇక్కడ ఏం రాస్తుంది? ఆదికాండం 22:16, 22:2, 22:2, 22:12, 22:16 అన్నిట్లలో కూడా ఈ పదం ఉంటది, ఒకడే అని. ఆ ఒకడే అని, హియర్ యువర్ సన్ తై సన్, నౌ యువర్ సన్, యువర్ సన్ తై సన్, విత్ యువర్ సన్, నియర్ సన్. అసలు అబ్రహాంకు ఉన్నది ఒకటే కుమారుడు, ఇస్సాకు ఒకటే కదా, ఇస్మాయిల్ అది వేరే. కానీ దేవుడు ఇచ్చిన కుమారుడు ఒకడే. బలి అర్పిమని చెప్పింది ఎవరిని? ఇస్సాకుని. నీ ఒక్కడైన ఒక్క కుమారుడు అని అన్నాడు కదా, అక్కడ రాసిన పదం ఏంటిది? ఒక్కడే అన్నప్పుడు ఎకాదా యాచిద్. హెబ్రూలో కరెక్ట్గా ఉంది సెంటెన్స్, తెలుగులో ట్రాన్స్లేషన్ లో ఒకటి అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనము. హెబ్రూ వాళ్ళకి తెలుసు దాని పదం అర్థం. ఇక్కడ ఒకటే పర్సన్ ఉన్నాడు, ఒకటే అని చెప్తే హెబ్రూలా యాచిద్ అని రాశాడు. ఓకే, మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒకటి అని చెప్పి రాసినప్పుడు ఎకాదని రాశారు. మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఒకటే మనిషి ఉన్నాడు, ఒకటే కదా, యాచిద్ అని ఉంది అంటే డిఫరెన్స్. ఒకవేళ నిజంగా అప్పుడు మరి ఇజ్రాయెల్ వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు ఒకడే అని అన్నప్పుడు అక్కడ ఏం వాడాలి? యాచిద్ వాడాలి కదా. యాచిద్ వాడాలి, ఏకాదని వాడాడు. బహుళత్వం ఉన్నారు అందులో, అందుకే ఏకాది వాడాడు. ఇక్కడ ఒకడే వ్యక్తి ఉన్నాడు, ఒకటే వాడు. నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని, వారు ఎంతమంది భార్య భర్తలు అన్నప్పుడు? కానీ ఇక్కడ ఒకటి, ఇది హెబ్రూలో కూడా 2:24 జెనసిస్. ఇక్కడ దే షెల్ బికమ్ వన్ ఫ్లెష్ ఎకాద్.
ఏకాద్ దేవుడికే కాదు, మనుషులకు పెట్టారు ఏకాద్ అనే పేరు, భార్యాభర్తలు కూడా ఏకాద్ అని ఉంది. ఎందుకు? ఇద్దరు ఉన్నారు కానీ ఒకటిగా చూపిస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కానీ వాళ్ళు ఒకటే. దేవుడు ముగ్గురు ఒకటే, ఏకాద్, అద్వితీయుడు. ఒకవేళ ఒకటే పర్సన్ ఉండి ఒకటే అంటే యాచీద్ అని వాడేవాడు. అర్థమైనా? ఇప్పుడు అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, ఒకటే కుమారుడు. ఇక్కడ ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ సో మచ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. ఈ టీ -H అంటే ఏంటిది? టీ -H యచిద్. యేసు ప్రభుకి యచిద్ పెట్టారు ఇక్కడ. అర్థమవుతుందా? ఏకాద్ కాదు. ఎందుకు? యేసు ప్రభు ఒకడే కుమారుడు, పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి దేవుడు, కానీ కుమారుడు లాగా ఒక వ్యక్తి వచ్చాడు, యచిద్. అది ఇక్కడ యచిద్ వాడాడు యేసు ప్రభు. అద్వితీయ కుమారుడు. చూడండి, అద్వితీయ దేవుడు అన్నప్పుడు ఏకాద్ వాడాడు, అద్వితీయ కుమారుడు అన్నప్పుడు యచిద్ వాడాడు. అర్థం చేసుకోండి. హెబ్రీలో అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? మన ఇజ్రాయేల్ వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒకడే అన్నప్పుడు దేవుడు అనే పదం దగ్గర హెబ్రీలో ఎకాద్ అని రాశాడు. ఎకాద్ అని అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నారు, ఒకటిగా చెప్తున్నాడు అన్నది ఎకాద్. ఓకే, ఇక్కడ దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడు. ఇక్కడ కూడా అద్వితీయ అనే పదమే తెలుగులో వాడాడు, కానీ హెబ్రీలో యాచీద్ అని ఉంది, అంటే ఒక్కడే కుమారుడు. ఇక్కడ ఒక దొంగ దొరుకుతాడు. ఎవరు? పిడి సుందరరావు, తెలుసా? పిడి సుందరరావు టీచింగ్ లో ఏమని అంటాడు తెలుసా? ఆయన దేవుడు ఒకడు, దేవుని కుమారుడు యేసు ప్రభువు, పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరిద్దరు? యేసు ప్రభు పెద్ద అన్న, పరిశుద్ధాత్ముడు తమ్ముడు. తర్వాత మనమందరం కూడా ఆయన పిల్లలంగా అయిపోతాం. అందుకే ఈ కుటుంబము ఆ కుటుంబం కలిసిపోతుంది. పరలోకంలో కుటుంబం అని అంటే రేపు పొద్దున వాళ్ళ కుటుంబం మన కుటుంబం కలిసిపోతుంది. ఇది పీడిసి ఆఫీస్. దీనికి ఆయన కారణం ఏం చెప్తాడు తెలుసా? గలతీలకు రాసినటువంటి పత్రికల 4:5 ఉంటది ఈ మాట. ఏమనంటే, కుమారుని ఆత్మ అని చెప్పి రాసింది. స్పిరిట్ ఆఫ్ ద సన్. గలతీస్ లో ఇది ఉంటది, స్పిరిట్ ఆఫ్ ద సన్ అనేది. ఇది గ్రీక్ లో నుండి తీసుకొచ్చాం. యాక్చువల్ తెలుగులో ఎలా ఉంటుందంటే, కుమారుని ఆత్మ. మనం కుమారుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి. అంటే పరిశుద్ధాత్మ దగ్గర ఏమని రాస్తుంది? కుమారుని ఆత్మ కదా, అంటే పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే. అట్లా అర్థం చేసుకున్నాడు ఆయన. ఎవరు? పీడిస్తుంది. నేను దాన్ని గ్రీక్ లో నుండి ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే స్పిరిట్ ఆఫ్ ద సన్ అంటే యేసు క్రీస్తుని బట్టి వచ్చిన ఆత్మ అని అర్థం. ఆత్మ కుమారుడు కాదు, కుమారుని ఆత్మ అంటే కుమారుని ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ. ఆయన ఏం అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మనే కుమారుడు అనుకున్నాడు. యేసుప్రభు ఎట్లా కుమారుడు, పరిశుద్ధాత్మ ఇంకో కుమారుడు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అది టీచింగ్ అదే BYUA పెద్ద యూనివర్సిటీ అంది. ఆ టీచింగ్ అంతా అలానే అనుకుంది. నేను కరెక్ట్ గా దాన్ని డీకోడ్ చేశాను. సరే, దీన్ని నువ్వు కుమారుడు అని అన్నప్పుడు మరి అద్వితీయ కుమారుడిని నువ్వు చూడాలి కదా. అద్వితీయ కుమారుడు ది బిగాటన్ సన్. బిగాటన్ సన్ దగ్గర ఎందుకు యాచీద్ వాడాడు? ఎకాద్ లేదు అక్కడ, ఒక్కడే. ఒకవేళ యాచీద్ వాడితే ఒక్కడికంటే ఇద్దరు. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా తమని అనుకునేవాడిని. ఇది లేదు. ఇది నేను రీసెర్చ్ చేశాను, ప్రత్యేకంగా రీసెర్చ్ చేశాను హెబ్రీలోకి వెళ్ళి. అందుకే ఇది ఇలా ఉంది. ఇది తెలిసిందే. యెహోవా ఆత్మ నా ద్వారా ఇదంతా పరిశుద్ధాత్మని గురించి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మర్మములు బయలుపరచబడతాయి. ఇప్పుడు నేను చెప్పేది కానీ ఇంకా దీన్ని తెలుసుకోవడం కానీ. అందుకే బైబుల్ జ్ఞానంతో చదవకూడదు. ఎలా చదవాలి? పరిశుద్ధాత్మ ద్వారా చదవాలి. ఎందుకంటే రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ. అదే అన్ని మనకు దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తుంది. మనకి దేవుని ఆలయమై ఉంది. దేవుని ఆలయమై ఉన్నారని అంటే చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఎవరిని? యేసు ప్రభు. నా మాట వాడు గైగొంటే గనక అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించు. మీరు నా మాట అంటే నా తండ్రిని మాట. మేము
మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. మేమందరం వచ్చి నీ దగ్గర ఉంటాం. నేను అనొచ్చు కదా, మేము అన్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ దేవుని ఆత్మ మీరు నివసించుతున్నారు, మీరు ఎరగరా? అర్థమైందా? దేవుని అంటే పరిశుద్ధ. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, తండ్రిని మాకు కనపరచు అని ఆయన అడిగితే యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అన్నాడు. పరిశుద్ధాత్మ మీలో ఉంటే తండ్రి ఉన్నట్టు కుమారుడు ఉన్నట్టు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంబుధుడైండు, మరణించి తిరిగి లేచిన ఫస్ట్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఒకడే. అందుకే ఆది సంబుధుడయ్యాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ మరణించి తిరిగి లేవలే. యేసుప్రభు ఒక్కడే ఆది సంబుధుడు. యేసుప్రభుకి వచ్చిన పేరు. తండ్రికి ఏం పేరు ఉంది? ఆది లేదు, అంతం లేదు. ఈయనకు కూడా ఆది లేదు, అంతం లేదు. యేసుప్రభుకి కూడా ఆది లేదు, అంతం లేదు. కానీ ఆది సంబుధుడయ్యాడు. నీకోసం, నా కోసం ఆదిగా మారాడు. ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఏలైనా ఆకాశమందుని భూమి అందుని దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారములైన సర్వమైనను ఆయన సృజింపబడను. ఆయనే సృష్టించబడ్డాడు. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడి మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడు కాబట్టి, మృతుల్లో నుండి లేచిన ఆది సంబుద్ధుడు. ఇది సామెతలు 8. ప్రతి ఒక్కరు తీసి ఏమని చెప్తారు తెలుసా? యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు పుట్టించాడు అని చెప్తారు. ఎందుకంటే సామెతల్లో ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళల్లో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని దాన్ని యేసు ప్రభు అంటారు. దీని విషయంలో ఏంది నాకు చాలా డౌట్ ఉండే. బహుశా మీలో కూడా కొంతమంది సామెతలు చదివినప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నారు కదా, ఇక్కడ జ్ఞానం యేసు ప్రభే కదా. దీన్ని మనము హెబ్రీలోకి వెళ్తే ఇదే 8:22-24లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమని రాసిందంటే పొసెస్డ్ మీ అంటే కలిగి ఉండడం. ఏమనుంది? మాట పుట్టలే, అది ఉంది, అంత ఉన్నవాడు. పొసెస్డ్ అంటే కలిగి ఉండడం. పొసెస్ మీన్స్ టు హ్యావ్ ఆర్ ఓన్ సంథింగ్. దాన్ని తెలుగులో పుట్టి తిని అని రాశారు. మనం తెలుగు చదివి తెలుగుకి స్టిక్ అవ్వకూడదు. బైబిల్ ఇస్ యూనివర్సల్. అది ఎక్కడ నుండి వచ్చింది? దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్. హెబ్రీలో ఉన్న పదాలకి తెలుగులో ఉన్న పదాలకి ఉండదు. తెలుగులో కొన్ని పదాలు లేక దీనికి ఏం పదం వాడాలో తెలియక పుట్టి తిని అని రాసిస్తారు. అనువాదం, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అని. యేసు ప్రభు పుట్టి తిని అన్నట్టు ఇలా రాశారు. అందులో చూస్తే పొసెస్డ్ మీ అని ఉంది. అంటే నేను కలిగి ఉన్నాను. ఎప్పుడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళల్లో నిండిన ఊటలు లేనప్పుడు నేను కలిగి ఉన్నా. అక్కడ ఉన్నాను నేను, అంతే. ఐ హ్యావ్ టు హ్యావ్ ఆర్ ఓన్ సంథింగ్. పొసెస్డ్ మీ అని. సో ఎవరన్నా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి హెబ్రీలో అలా లేదని. అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తాను. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమీ ఓనికి వచ్చి ఉండవద్దు, పొరుగు వాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ట్రినిటీలో తండ్రి అయిన దేవుడు తగ్గించుకొని కుమారుని హెచ్చిస్తున్నాడు, కుమారుడైన దేవుడు తగ్గించుకొని తండ్రిని పరిశుద్ధాత్మని హెచ్చిస్తున్నాడు. అందుకే ఏమంటారు? నాలో ఉన్న వాటిని పరిశుద్ధాత్మను చెప్తారు. నన్ను తిట్టిన పర్లేగా పరిశుద్ధాత్మని ద్వేషించబడు. ఈయన తగ్గించుకొని ఆయనను హెచ్చిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నేను ఆయనలో ఉన్న వాటికే చెప్తానంట, కానీ ఆయన ఎప్పుడు హెచ్చించుకోరు. యేసుప్రభునే మహిమపరుస్తాడు. వీళ్ళు ముగ్గురులో ఎంత యూనిటీ ఉంది? ట్రినిటీ ఈజ్ సింబాలిక్ ఫర్ యూనిటీ. సో ఈ యూనిటీతో మనం ఏం నేర్చుకోవచ్చునంటే ఏకత్వం ఆధారంగా కుటుంబం మరియు సంఘంలో ఏకత్వం. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని. ఎవరు? శిష్యులు. వారి కొరకు మాత్రం కాదు, శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించట్లే. వారి వాక్యం అంటే శిష్యుల వాక్యం విని నా యందు విశ్వసించి వారందరూ అంటే మనము ఏకమై ఉండాలని ప్రార్థిస్తాం. మనం ఎట్లా యూనిటీగా ఉన్నామో అట్లా శిష్యులు యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండాలి, ఎక్కాదిగా ఉండాలి. చాలా మంది ఉన్నాం కానీ ఒకటిగా ఉండాలి. త్రిత్వం వేరువేరు అయినా పరిపూర్ణ ఏకత్వం. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు, ఎందుకు చర్చ్ని ఎస్టాబ్లిష్ చేశాడు, ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని అంటే ట్రినిటీ లాగా చర్చ్ ఉండాలి. అప్పుడు ఈ ట్రినిటీ వచ్చి చర్చ్ మీద హెడ్ గా ఉంటుంది. ఇది ఒక బాడీగా ఫామ్ అవుతుంది. ఎఫ్ఎస్సీలో ఉన్న పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి. వైఫ్ అండ్ హస్బెండ్ ట్రినిటీని చూసి యూనిటీగా ఉండాలి. పిల్లలారా మీ ప్రభువు నీ తల్లిదండ్రులకు విధేయులు అన్నట్టు ట్రినిటీని చూసి నువ్వు పేరెంట్స్తో యూనిటీగా ఉండాలి.
అంటే ఒకరినొకరు మనం తగ్గించుకొని వాళ్ళని హెచ్చించాలి. ఎవడైనా తనకు హాని చేసిన ఒకరిని ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించు, ప్రభువుని మిమ్మల్ని క్షమించలాగా మీరును క్షమించుకోండి. ఒకరినొకరు క్షమించండి, మీరు యూనిటీగా ఉండండి. నేను ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ చేశారనంటే మనం యునైట్గా ఉండడం కొరకే. ఇదంతా సంఘములో శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ, మనందరికి ఒకటే నిరీక్షణ. నేను దేనికోసం ఎదురు చూస్తున్నా? యేసుప్రభు కోసం. నువ్వెవరి కోసం? నువ్వు యేసుప్రభు వస్తే వెళ్ళిపోవడం రెడీ ఉన్నావు. ఇంకనే బతుకుతావా చెప్పు? ఈ ఎగ్జామ్స్, ఈ గోళ అని చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటావు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు? అందరి నిరీక్షణ ఒకటే. వస్తే జంప్ అయిపోవడం ఏంటి? రాక ఇదంతా ఇట్లున్నాం. మనం వస్తే మాత్రం మహిమ శరీరం, చెమట లేదు, ఎంత తినచ్చు, గ్యాస్ లేదు, యాసిడిటీ లేదు, హార్ట్ అటాక్ లేవు, షుగర్ లేవు, అప్పులు లేవు, జాబులు లేవు, టెన్షన్ లేవు, ఏం లేవు. మంచి యేసుప్రభు దగ్గర మహావిందు, పెళ్లి విందు. అదే నిరీక్షణ అందరికి. అంటే మనం అందరం ఒకటే, మనలో కక్షలు వద్దు. ఇంకా అందరం ఒకే నిరీక్షణ కోసం ఎదురు చూస్తాం. కక్షలు ఎందుకు మనకి? ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకటే, అందరికి పై ఉన్నవాడు, అందరిలో వ్యాపించిన వాడు అందరిలో ఉన్నాడు. ఒక్క ఆత్మకు పుట్టిన వాళ్ళు మనం అందరం సహోదరులం. మనకు ఒకరికొకరు పడడం, కక్షలు, ద్వేషాలు, నేను బాగా తీర్చుకుంటా, నేనే ఇది, నువ్వు అట్లా ఉండకూడదు, నువ్వు ఇట్లా చేయకూడదు. వాట్ ట్రినిటీ సేమ్. మనం ఏకంగా ఎలా ఉన్నామో వీళ్ళు కూడా అలా ఉండాలి. పిలిచి సంఘంలో విభజన కాకుండా ఐక్యత ఉండాలి. సోదరుల్లా ఏకభావంతో మాట్లాడాలి, కక్షలు ఉండకూడదు, మనస్సులో ఏకత్వం ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నానని పౌలు కొరింథీయుల్లో రాస్తున్నాడు పత్రికలో. మీరు కలిసి ఉండండి. యేసు ప్రభు తండ్రి కుమారుడు ఎప్పుడు కొట్లాడినట్టు ఉంది అక్కడ. వాళ్ళు ఒకరినొకరిని గడప. అవసరమైతే తండ్రి తగ్గిపోయి కుమారుని హెచ్చిస్తున్నాడు, కుమారుడు తగ్గిపోతున్నాడు, పరిశుద్ధాత్మని హెచ్చిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అసలు ఎక్కడ కనబడతలే, యేసు ప్రభుని హైలైట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం, కానీ మనం ప్రార్థన చేసేది మహిమపరిచేది యేసు ప్రభుని. మన చుట్టూ తిరిగేది పరిశుద్ధాత్మ, ఇక్కడ ఉన్నది పరిశుద్ధాత్ముడు. కానీ ఆయన గణపరచుకోవట్లే, యేసు ప్రభుని గణపరుస్తుంది. ఎంత తగ్గింపు! వాళ్ళే తక్కువ చేసుకుని ఇతరులు. అప్పుడు మనకు యూనిటీ అనేది ఉంటుంది. సో మనం కూడా యూనిటీ ఉండాలంటే వాళ్ళలా చేయాలి. మనం తగ్గించుకొని మన పక్కనున్న వాళ్ళు మనం పోయినప్పుడు మన కుటుంబం ఒకటి, మన సంఘం ఒకటి. అప్పుడు పక్క యేసు ప్రభు అనంటే ఇప్పుడు నవ్వుతున్నారు, అట్లా అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే యూనిటీ లేదు. యూనిటీ ఉన్నదనుకో భయం కలుగుతుంది ఒక్కొక్కటి. మీరు అలా యూనిటీ ఉంటే మహత్కార్యాలు, సూచన క్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దయ్యాలు పేతురు ఇట్లా నడుచుకుంటూ పోతే ఈ షాడో పడితే దయ్యాలు వదిలిపోయారు. రోగులు స్వస్థత పడుకున్నోళ్ళు లేచిపోతుంది జస్ట్ నీడకి. అపోస్తుల ఆదిమ సంఘం యూనిటీ అట్లుంది, ఏకంగా ఉన్నారు. వాళ్ళందరూ అంతమంది, వేల మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా ఒకటే. ఆయన ఏకాదై ఉన్నాడు, మనల్ని ఏకాదిగా చేస్తున్నాడు, ఒకటిగా చేస్తున్నాడు. ఎందుకు ఐక్యతని తీసుకొస్తున్నాడు తెలుసా దేవుడు? ఆయన ఐక్యమై ఉన్న దేవుడుగా. ఆయన ఎలా ఉన్నాడో ఆ రూపంలో మనం రావాలి. ఇది మర్మం. సంఘం అంతా ఒక శరీరంలా, ఎలాగో శరీరం ఏకమై అనేకమైన అవయములు కలిగి ఉన్నదో. అదేందా? మొన్న ఈ కాలు నాకు కట్టేసింది, నేను బరువంతా ఈ కాలు మీద వేసాను. ఇలా నడుచుకుంటే కుంటిగా నడుచుకుంటాను. ఎందుకు? దీనికి ప్రాబ్లం అయింది, దీని ప్లేస్ ఇది ఎక్కువ తీసుకుంది. దీనివల్ల నాకు ఇక్కడ పెయిన్ వచ్చేసింది మొక్క. అంటే ఏం చేసింది? ఒక సహోదరుడు బలహీన పడినప్పుడు సంఘంలో ఇంకో సహోదరుడు చేయొద్దు. ఈ చేయి పడిపోయింది నాకు, ఇది ఒకటే చేయి పనిచేస్తుంది. ఈ చేయితో ఈ చేయి హెల్ప్ చేస్తారు కదా. వచ్చాడు ప్రైజ్ లాడ్ చెప్పాడు అనుకో, ఈ చేయితో ఇస్తే బాగోదు అని చెప్పి ఈ చేయితో ఇస్తాను అన్న ప్రైజ్ లాడ్. ఈ చేయికి ఇది బాగా అయ్యేంత వరకు ఈ చేయి ఏం చేస్తుంది? సంఘములో నీ తోటి సహోదరుడు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు చేయి తీయాలి. శరీరం ఒకటే, అవయములు వేరు వేరు. శిరస్సు క్రీస్తు, ఈ అవయములు ఒక్కొక్కటి. కన్ను అంటే ఎందుకు? నేను ఎప్పుడు చూడాలి, నేను ఈసారి వింటా. చూడండి, నేను ఎప్పుడు వినాలన్నా ఈసారి మాట్లాడతా. ఎట్లుంటది? దేవుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించినాడో ఆ పనే చెయ్యి మీరందరూ, కానీ యునైట్గా ఉండండి. అర్థమవుతుందా? ఈ కాలేమో నేను స్ట్రేట్గా పోతానంట, ఈ కాలు నేను వెనక్కి వెళ్తాను. నేను ఎట్లయిపోతా? సంఘంలో అట్లున్నారు, ఒకటి ఇటు అంటాడు, ఒకటి అటు అంటాడు. యునైట్ లేదు. క్రీస్తు శరీరం,
సంఘం ఒక శరీరంగా చూడండి దాన్ని. యూదులైన, గ్రీసు దేశస్తులైన, దాసులైన, స్వతంత్రులైన, డబ్బున్నోడైన, డబ్బు లేకుండా, నల్లోడైన, తెల్లోడైన, వేరే భాష మాట్లాడైనా, అమెరికాకి వెళ్తే ఇంగ్లీష్ లో మాట్లాడారు. వాడు జీసస్ క్రైస్ట్ ద్వారా విలువై వాడు రక్షణ పొందిందంటే అన్న సహోదరుడు. చైనీస్కి వెళ్ళావు, ఆఫ్రికాకి వెళ్ళావు, నల్లా ఉన్నాడు, మొత్తం బురద కూసుకున్నాడు, సగం బట్టలు వేసుకొని ఉన్నాడు, బట్టలే వేసుకోలే వాడు సరిగా. వాడికి నాగరికతనే లేదు. కానీ వాడు ఒక్కొక్కటే తెలుసు, యేసు ప్రభు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను ఆయన బిడ్డని అన్నాడు అనుకో, అన్నాడు తమ్ముడు. అంతే సహోదరుడు, అంతే. భేదం లేదు. ఇంకా ఒకటి వాడు నేను ఒకటే, ఒకే ఆత్మను పుట్టినాం మేము. భేదాలు లేవు ఇక్కడ. ఒక్క ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాం. సంఘం శిరస్సులాగా, ఎఫెసీల ద్వారా ప్రేమ, క్షమాపణ, ఒకే ఆత్మ, ఇవన్నీ కూడా త్రిత్వం నుండి మనం నేర్చుకునే పాఠాలు. త్రిత్వం ఏకత్వం ప్రకారం మన కుటుంబం అలానే ఉండాలి. సమైక్య అనగా ప్రేమ, క్షమ, ఐక్యత ఉండాలి. సంఘంలో అవే ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకొని, కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. యేసు ప్రభు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారు, దీన్ని బట్టి మీరు నా శిష్యులు అనబడదు. అందుకే సంఘాల్లో ఒక సంఘం ఈ చర్చ్ లోనే ఇద్దరు గ్రూప్స్ డివైడ్ అయ్యి ఒకరొకరు కొట్లాడుతుంటారు అనుకో, అప్పుడు ఎవరు వస్తాడు? కర్ణాకర్ సిగ్నల్ అంటాడు, వస్తాడు యాంటీ క్రిస్టియన్ వచ్చాడు, జై శ్రీరామ్ అంటారు. మీకన్నా మా దేవుడు పెట్టారు. మీరు చూడండి, ఒక బాబా ఉన్నాడు, దొంగ బాబా. హిందువుల్లో ఒక దొంగ బాబా ఉన్నాడు. ఇట్లా ఏదో చేస్తున్నాడు. వాడు దొంగ అని తెలిసింది అనుకో, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఎవరైనా సరే వాళ్ళ దేవుళ్ళని తిడతారా? బాబానే తిడతారు కదా. అదే ఒక పాస్టర్ తప్పు చేశాడు, ఒక పాస్టర్ దొంగ అని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అనుకో, ఎవరిని తిడతారు? పాస్టర్ని తిడతారు, యేసు ప్రభుని తిడతారు. మీ దేవుడు ఇదేనా నేర్పించింది? పాస్టర్ తప్పు చేసిన వాళ్ళ దేవుడు అంతే అని అంటారు. దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. నీకున్న ఘనత ఏం తెలుసా? నువ్వు ఏం చేస్తావో అది ఆయన మీద వస్తుంది. జాగ్రత్త. నువ్వు మంచి చేసిన ఆయనకి రిఫ్లెక్ట్ అవుతుంది, చెడు చేసిన ఆయనకి రిఫ్లెక్ట్. మీరు అభివృద్ధి ఫలించినట్టుగా ఫలించండి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మంచిగా మాటినండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా, మాటినండి. మీరు ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది. నా తండ్రికి మహిమ రావడం కోరకన్నా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ఫలించండి. కాకపోతే మీరు మాట ఇంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు మాట లేరు, ఫలించండి. మిమ్మల్ని బట్టి తండ్రికి అవమానం, మిమ్మల్ని బట్టే కదా ఆయన మా బాహాటంగా సిలివేస్తున్నాం, మళ్ళా సిలివేస్తున్నాం, ఆయన్ని అవమానపరుస్తున్నాం. అన్యుల ఎదుట నా నామం దూషించబడతాను. సో ఎఫిషియన్స్ చాప్టర్ ఏదైతే మనం స్టార్ట్ చేసి ట్రినిటీకి వెళ్తూ వచ్చామో దాని యొక్క ఆంతర్యం ఇదే. ఎఫ్ఎస్సి 1:2-3 మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునగా. మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును, ఆయన స్తుతింపబడును గాక. దేన్ని బట్టి? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. దేని ద్వారా? కుమారుని బట్టి. అందుకే కృపా సమాధానం ఆయన నుండి వచ్చారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఉంటుంది కదా, ఆయన వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా, కృపని సత్యాన్ని రెండింటిని కలిపి తీసుకొని వచ్చాను. సత్యమేమో నువ్వు దోషి అని చెప్తుంది, నువ్వు తప్పు చేసినా నువ్వు పాపివే అంటారు. కృప నువ్వు ఎంత పాపమైనా సరే నేను నీకు క్షమిస్తాను అంటారు. కృప ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చాడు. అందుకు మనకు ప్రివిలేజ్ ఉంది ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు పొందుకోవచ్చు. ఎందుకంటే ఆయన కృపా సమాధానాన్ని తీసుకొని వచ్చాడు. కృప ద్వారా రక్షించాడు మనల్ని, దేవునితో సమాధానపరిచాడు. తండ్రి అయిన దేవుని నుండి
సమాధానం కలగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు వచ్చాయి. మనకి దేవుడికి మనకు సమాధానం లేదు. ఈయన కృపని క్రియేట్ చేసి మనల్ని దేవుణ్ణి కలిపి, కాబట్టి మనం కూడా మేమే శరీరం పొందుతాం. మనం కూడా దీనికి మనం ఏమైనా కష్టపడాలన్నా, నీతిగా బతకాలన్నా, ఒకరికాయ పడాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా, యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు. నువ్వు ఎంత పాపమైనా సరే యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు. తర్వాత నువ్వు పాపం చేసుకుంటావు, దాన్ని చేయకుండా ఆయన ఏం చేస్తావు. అదే అంటున్నాడు, ఆ పాపం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చేసేటటువంటి పాపంలో నీకు ట్రైనింగ్ ఉంటుంది. యేసు ప్రభుని నమ్మకుండా ముందుండే దానికి ట్రైనింగ్ ఉండదు. యేసు ప్రభువును విశ్వాసం ఉంచి నమ్మిన తర్వాత కూడా పాపాలు చేస్తలేరా? చేస్తాం. అయితే దానికి లెక్క ఉంటుంది. అందుకే శ్రమలు, అందుకే కష్టాలు, అందుకే క్రిస్టియన్స్ కి పేదరికము, అందుకే క్రిస్టియన్స్ చూస్తే అందరు అసహించుకుంటున్నారు. ఒకవేళ మీరు పాపం అంటే రక్షణ పొంది పాపం చేయకుండా భయం వస్తుంది. నాకు భయం వస్తుంది. పాపం చేస్తున్నంత మాత్రం నేను మిమ్మల్ని తీసుకెళ్ళి నరకం వేయా. ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ నేను రక్షించుకున్నా. నేను పాపం చేసినంత మాత్రం మిమ్మల్ని నరకం లేయా. పరలోకానికి వెళ్తారు చనిపోతే, కానీ భూమి మీద బతుకున్నంత మాత్రం నరకం. నేను నువ్వు తప్పు చేస్తున్నాను. ఇక్కడ కూడా బాగుండాలని అంటే నువ్వు మంచిది. నేను ఆల్రెడీ నీతిమంతుని కాబట్టి నీతి చేయాలి. నీతిమంతుని అవ్వడం కొరకు నీతి చేయట్లే, ఆల్రెడీ అయిపోయాను కాబట్టి నేను నీతిగా బతకాలి. అప్పుడు దేవుడు మైండ్. సో గాడ్ ఇన్ ట్రినిటీ మనకి ఏం చూపిస్తున్నారంటే ఈ ఆత్మ సంబంధమైన అన్ని మన మీద మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ ట్రినిటీని గుర్తు చేస్తూ పౌలు రాస్తూ వచ్చినాడు. దీని తర్వాత నెక్స్ట్ వర్సెస్ మనము వెళ్దాం. సో మన దేవుడు ట్రినిటీగా ఎందుకున్నాడు? ఇప్పుడు ప్రశ్నలు మీరు అడుగుతారా? నన్ను నేనే అడిగి నేనే ఆన్సర్ చెప్తాను. ట్రినిటీ విషయంలో ఏదైనా క్వశ్చన్స్ ఒక 2 minutes, టైం చాలా లేట్ అయింది. నాకైతే ఒక డౌట్ ఉంది. మీరు ఏదైనా డౌట్ చెప్తాను చెప్పండి, అడగండి. శ్రీనివాస్ ఏమన్నా ఉందా డౌట్? అట్లే చెప్పు, ఏదన్నా పర్లేదు. ఇన్ కేసు నాకు తెలియకపోతే నేను తెలుసుకొని చెప్తాను నీకు, నో ప్రాబ్లం. ట్రినిటీ గురించి ఏదైనా డౌట్ ఒకవరకు నా చెప్పండి. ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అన్న, ముగ్గురు ఉండడం ఏంది, ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. నాకున్న డౌట్ చెప్పాలా? ముగ్గురు ఎందుకు ఇద్దరు ఉండొచ్చు కదా? అసలు ఇద్దరు కూడా ఎందుకు ఒక్కడే ఉండొచ్చు కదా? ఎందుకు ఈ తలకాయ నొప్పి? మీకు ఎవరు రాలే వచ్చిందేనా? ఇవాళ పొద్దున మాకు ఒక కొత్త పాస్టర్ వచ్చి ఒక క్వశ్చన్ చెప్పాడు. దేవుడు రూపాలని ఏంటివేంటివి? మహిమా స్వరూపము, ఆత్మ స్వరూపము, ఏంటిదండి? మళ్ళీ చెప్పండి. ఎట్లా చెప్తారు దేవుడు ప్రేమ స్వరూపుడేమో? ఒక్కడే కదా. మీరు అన్న ప్రకారం ముగ్గురు ఎందుకు ఒక్కడే కదా? దేవుడు ఒక్కడే అనుకుందాం. క్వశ్చన్ యాచిద్ అనుకుందాం, ఏకాదు కాదు, యాచిద్ అనుకుందాం. అంటే ఒక్కడే ఉన్నాడు, తండ్రి ఒక్కడే దేవుడు అనుకుందాం. భూమి సృష్టించలే, పరలోకం సృష్టించలే, దూతలు సృష్టి ఎవ్వరు లేదు, అక్కడే ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపుడు కాదని నేను అంటాను. మీరేమంటారు? ఆయన మాట్లాడే దేవుడు కాదు అని నేను అంటాను. మీరేమంటారు? మాట్లాడే దేవుడు అని అంటే మినిమం ఎవరు ఉండాలి? ఒక్కరికన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మాట్లాడే దేవుడు అని అంటే ఆయన మాట్లాడితే ఇంకోటి వినాలి, ఇంకోటి మాట్లాడితే ఆయన వినాలి. అర్థమవుతుందా? ప్రేమ స్వరూపి ఎవరు లేదని ప్రేమ స్వరూపి పేరు ఎట్లా వచ్చింది అంటే, పరలోకంలో ఒక కుటుంబం అన్న చూసావా? వాళ్ళు ముగ్గురు. వీరు ముగ్గురు ఒకరినొకరిని ప్రేమించుకున్నారు, ఒకరినొకరు మాట్లాడతారు, ఒకరొకరు కలిసి డిజైన్ చేస్తారు, అంతే. అయితే ఇప్పుడు క్వశ్చన్, సరే ప్రేమ స్వరూపుడు అనడానికి, మాట్లాడే దేవుడు అనడానికి ఇద్దరు సరిపోదు కదా? ముగ్గురు దేవుడు అంటే దేవుడు ఆలోచించి ముగ్గురు నేర్చుకుందా? రాంగ్. అది చేసుకోవడం ఏంటి? చేసుకోవడం అలా అంటది. ముగ్గురు ఉన్నారు అంతే, అంతే. అది అట్లున్నారు. ఎందుకనంటే తెలియదు. దేవుడు పెట్టలే, దేవుడు పెట్టలే, దేవుడు అలా ఉన్నాడు అంతే, అంతే. ఇప్పుడు శ్రీనివాస్ ఇక్కడ కూర్చున్నాడు,
శ్రీనివాస్ లేవని నేను అన్నాను అనుకో, శ్రీనివాస్ లేచి నిలబడతాను. శ్రీనివాస్ ఎందుకు నిలబడ్డావు అని అన్నాను అనుకో, నువ్వు లేవమని అన్నావు కదా అని. నేను అనలే, నా మాట చెప్పింది నీకు అని అన్నా. నా మాట చెప్తే నువ్వు నిలబడ్డావా, నేనంటే నిలబడ్డావా అంటే నేను చెప్తున్నాను కదా. ముగ్గురిగా ఉన్న ఒక దేవుడు ఎలా ఉంటాడంటే ఏకత్వంలో చూపిస్తున్నాడు. ఇలా ముగ్గురిగా ఉన్న దేవుడు ఇంకొకరు లేరు, ఆయన ఒక్కడే. భూమి మీదనో ఆకాశంలో, ఆకాశంలో, సముద్ర జలాల అంతర్గతంలో కూడా ఆయనలా ఇంకొకరు లేరు. త్రిత్వం. దూతలు ఒక్కొక్క వ్యక్తే, దేవుడు మాత్రమే త్రిత్వం. ఆయనలాగా ఇంకొకరు ఒకరిని సృష్టించండి. సృష్టించింది అల్లా ఒక మనిషిని, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున. మన దేవుని స్వరూపము ప్రాణ ఆత్మ దేహంలో మనలో ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహము. ఈ దేహము ఆత్మని ప్రాణము టైట్ చేసి పట్టుకుంటుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో ఆత్మ దేహం విడిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు టీ రెడీ చేసేసుకోండి, పనిచేసేయండి కూడా, పనిచేసేయండి. ఓకే రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్ కాల్ చేయండి. కొంతమంది లేట్ అయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, లాస్ట్ పేరు కృష్ణ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన మధ్యలో సాయి చరణ్ బర్త్డే ఉంది, చిన్న కేక్ కటింగ్ ఉంది. సాయి చరణ్ బర్త్డే కూడా చేద్దాం.